నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ రంగనాయకులపేట సమీపంలో పెన్నా నది ఒడ్డున ఆహ్లాదకర వాతావరణంలో ఆధునీకరించిన తిక్కన పార్క్ను మంత్రి నారాయణ పునఃప్రారంభించారు. ఓపెన్ జిమ్, ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటుతో చిన్నారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పార్క్లో చిన్నారులతో కలిసిపోయి వారి ఆనందం చూసి మురిసిపోయారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి నారాయణను ఘనంగా సత్కరించారు. ఈ వేసవిలో పిల్లల కోసం పార్కులన్నీ మెరుగుపరుస్తున్నారు. కానీ కొన్ని పార్కులు అయితే పెండింగ్లో ఉన్నాయి. అనిల్ గార్డెన్స్లో ఉండే పార్క్ సరిగా లేదని, రాత్రిపూట లైటింగ్ కారణంగా ఆ పార్క్ కొంచెం శిథిలావస్థకు పడిందని కొంతమంది అంటున్నారు. అది ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం? నెల్లూరులో దాదాపు 100 పార్కులు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో అందులో యాక్చువల్గా 2014-19 పూర్తి చేసాం. అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి అన్నిటిని స్పాయిల్ చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్లో దాని మీద టేకప్ చేసాము. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. బహుశా వచ్చే నెల 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ చేస్తాయి. స్కూల్స్ ఓపెన్ చేసేది పూర్తి చేయడం జరుగుతుంది. త్వరలోనే దృష్టి పెట్టే అవకాశం ఉందంటే ఖచ్చితంగానండి. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఖజానా ఖాళీ మీకు తెలిసిందే, ఫండ్స్ తక్కువ ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి గారి అనుభవంతో వారు ఒక్కొక్కటి సెట్ చేస్తున్నారు. కాబట్టి త్వరలో అన్ని పార్కులు పూర్తి చేస్తాం. నెల్లూరే కాదు, రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇవాళ 52వ డివిజన్లో ఈ యొక్క తిక్కన పార్క్ ఇదంతా ప్రసిద్ధమైంది. యాక్చువల్గా నెల్లూరుకి తిక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్నా నది ఒడ్డున యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది. అలాంటిది యాక్చువల్గా ఉంది. అయితే ఈ పార్కులన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం. 360 degrees సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది మాకు వచ్చింది. అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా చెప్పాను పెట్టమని. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, నెల్లూరు కార్పొరేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్న త్వరలో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్గా చేస్తుందని. ఎందుకంటే నిన్న ఒక పార్కు, 9వ పార్కు పోతే ఆడ ఒక పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు ఏమంటాడంటే, సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరికి తీసుకుపోతారు సార్, ఊరికి పోతా ఉన్నారు, నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను, నేను పార్కులు ఆడుకుంటాను. చిన్న పిల్లవాడు. అంటే ఆ పిల్లల్లో ఒక పార్కు చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం, నిజంగా నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అంత ఆనందం. అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు, వాళ్ళు ఉన్నదన్నట్టు చెప్తారు. ఇలా ఈరోజు చేస్తున్నాం. అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.